ఆంధ్రప్రదేశ్ లో మాట తప్పినటువంటి పరిపాలన కొనసాగుతోంది. ఇచ్చిన మాటకు విలువైనటువంటి పరిపాలన కొనసాగుతోంది. ప్రజలు నడ్డు విరిచే పాలన కొనసాగుతోంది. ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు నడ్డు విరిచేటటువంటి పాలన కొనసాగిస్తున్నారు. తమ ఒక విషయంలో మెచ్చుకోవాలి. అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను సమానంగా బాధుడు చేస్తున్నారు. ఆడమటుకు సమన్యాయం పాటిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడంలో, ప్రజలకు నడ్డు విరవడంలో, ప్రజలకు ఇట్లాంటి బాధుడు లాంటి కార్యక్రమాలు చేయడంలో సమానంగా చూస్తున్నారు. ఏ క్యాస్ట్ కూడా తక్కువ చూడటం లేదు, ఏ క్యాస్ట్ ఎక్కువ చూడటం లేదు, ఏ ప్రాంతాన్ని తక్కువ చూడటం లేదు. అన్ని ప్రాంతాలను అన్ని క్యాస్టులను అందరిని సమానంగా నడ్డిస్తున్నారు, అందరినీ బాధుతున్నారు. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి శంఖారావం పూరించింది. మొన్న రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం, పోరాటం రైతు పోరు చేశాం. ఈరోజు బాబు ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపల ఉండేది, ముందు ఫ్రీ ఉండేది. అది కూడా ఎత్తేసి పాపం వాళ్ళను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈరోజు విద్యుత్ పోరు చేస్తున్నాం. రేపు 3వ తేదీ విద్యార్థుల పక్షాన మా పార్టీ పోరు చేయబోతుంది. ఇకపై మా పార్టీ ప్రజా ఉద్యమ పార్టీగా ప్రజల కోసం పోరాటాల్లో నిమగ్నమై ప్రజలకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుంది. ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపారు. ఇక్కడ ఆపుతారంటే ఆపే ఉద్దేశంలో లేరు. నెల నెల పెంచుకుంటూ పోతారంట. అంటే చివరికి ప్రజలు కరెంటు వాడాలంటే భయపడే పరిస్థితికి ప్రజలు తీసుకొస్తున్నారు. ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రజా ఉద్యమం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.